పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరూ చూడటం లేదనుకునే తీరులోనే మన ఏపీ పోలీసులు అరాచకం చేస్తూ అధికారం ఇచ్చిన కిక్కుతో కళ్ళు మూసుకొని వ్యవహారం చేశారు. అది ఎవరూ చూడరని, చూసినా నోరు విప్పరని అనుకున్నారు. కానీ ఎవరి కంటా పడకుండా ఇంత దారుణం ఎలా చేయగలిగారు? డిపార్ట్మెంట్లోనే చాలా మంది ఈ వ్యవహారం చూసి షాక్ అయ్యారు. అయినా ఏమీ మాట్లాడలేకపోయారు. అలా మెల్లగా టాక్ మొదలైంది. అయినా ఎవ్వరూ ఓపెన్ గా మాట్లాడలేకపోయారు. కొందరు మీడియా వాళ్లకు తెలిసినా వారు కూడా సైలెంట్ గా ఉన్నారు. కొన్ని ఛానల్స్ కు విషయం చేరినా వేయడానికి ధైర్యం చాలలేదు. కానీ పాయింట్ ఇంగ్లీష్ పేపర్ కొత్తదైనా స్టార్టప్ అయినా సరే ధైర్యంగా ఈ దారుణాన్ని పబ్లిష్ చేసింది. వెంటనే గంటల్లోనే కొన్ని ఛానల్స్ పాయింట్ నుంచి వివరాలు తీసుకుని బ్రేకింగ్స్ వేశారు. అప్పటికి జిందాల్ వ్యవహారం కాకుండా ఏపీలో జరిగిన దాని మీదే ఫోకస్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ మళ్లీ పాయింట్ ఆ విషయం నొక్కి చెబుతూ మరో స్టోరీ వేయడంతో వారికి తప్పలేదు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో జత్వాని విజయవాడ రావడం, ఎంక్వైరీలో విషయాలు బయటపెట్టడం, ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో టెక్నికల్ గా ఫిర్యాదు చేయడం ఇవన్నీ ఒక ఎత్తైతే, ఈ కేసులో సస్పెండ్ అయిన విశాల్ గున్ని వాంగ్మూలం మరో ఎత్తు. అవును, విశాల్ గున్ని బయటపెట్టిన విషయాలతో వ్యవహారం జగన్ దాకా వెళుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే విశాల్ గున్ని తమకు ఆదేశాలన్నీ ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసిన సీతారామాంజనేయులే ఇచ్చారని క్లారిటీ ఇచ్చేశారు. ఆయనకు జగన్ సజ్జల ద్వారా ఆర్డర్స్ వచ్చాయని చెబుతున్నారు. ఇది ఇంకా ప్రూవ్ కావాల్సి ఉంది. జిందాల్ రేప్ కేసులో ఇరుక్కున్నాక జత్వానికి కుక్కల విద్యాసాగర్ కు మధ్య ఏదో జరిగిందనే విషయం జిందాల్కు అనుకూలంగా పనిచేసిన ముంబై పోలీసులకు తెలిసిందే. దీంతో వ్యవహారం ఏపీ వైపు తిరిగింది. జిందాల్ అప్పుడే జగన్ సాయం కోరారని, ఆ తర్వాత ఈ ఆపరేషన్ మొదలైందని చెప్పుకుంటున్నారు. విశాల్ గున్ని ఇలా మొత్తం చెప్పేయడంతో సీతారామాంజనేయులు, రాణా ఇరుకున పడ్డారు. ఆల్రెడీ విషయం బయటకు వచ్చిన దగ్గర నుంచి గున్ని ఈ విషయంలో వీరిద్దరితో స్ట్రగుల్ పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ముందే రాణా ప్లాన్ చేసి ఇందులో ఇరుక్కున్న సీఐలతో బయట విశాల్ గున్నియే ఓవర్ చేసి వ్యవహారం ఇక్కడి దాకా తెచ్చాడనే ప్రచారం చేయించారని అనుకుంటున్నారు. ఇప్పుడు గున్ని వాంగ్మూలం చూశాక అది నిజమే అనిపిస్తోంది. ఇక ఆడవాళ్ల విషయంలో సీతారామాంజనేయులపై రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇక సీతారామాంజనేయులు ఓ హనీ ట్రాప్ లో ఫోన్ కాల్ కూడా బయటకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఏమైనా వ్యవహారం మొత్తం జగన్ మెడకు చుట్టుకునేలా ఉంది. సీతారామాంజనేయులు నోరు విప్పితే అది జరగక తప్పదు. మరి ఆయన నోరు విప్పుతారో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.